కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 2014 జూన్ 2వ తేదీ వరకు ఆరోగ్యశ్రీకి నెలకు 32 కోట్లు ఖర్చయ్యేవని గుర్తు చేశారు. 2023 వరకు ఆ ఖర్చు 68 కోట్లకు పెరిగిందని చెప్పారు. ఇప్పుడు 89 కోట్లు అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. సహజ పెరుగుదల ఉంది, కానీ కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు. తాము చేపట్టిన ఆసుపత్రుల గురించి మాత్రమే చెబుతున్నారని సెటర్లు వేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ ఆసుపత్రులు ఎప్పుడో పూర్తయ్యి ఉండేవని గుర్తు చేశారు. ఇక సీఎంఆర్ఎఫ్ కోసం తాము ఎక్సైజ్ ఆదాయంలో వాటా పెంచామని చెప్పారు. ఈ అంశాలన్నీ చెప్పాలనుకుంటే సభలో తమకు మైక్ ఇవ్వలేదని హరీష్ రావు చిట్చాట్లు పేర్కొన్నారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి. ఇక కాంగ్రెస్ కొత్తగా వచ్చి చేసింది ఏమీ లేదు అని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్తున్నారు. కొన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఆయన చెప్పారు. అయితే సభలో తమకు ఇవన్నీ ప్రస్తావించాలంటే మైక్ కట్ చేశారని కూడా చెప్తున్నారు. ఏ విధంగా చూసుకోవాలంటారు స్వామి? అసెంబ్లీలో ఒకవైపు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిస్థితిపై మాట్లాడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేచి మాట్లాడారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకు 89 కోట్లు ఆరోగ్యశ్రీకి ఖర్చు పెడుతున్నామని చెప్పిన మాటలపైన కౌంటర్ చేయడానికి మాజీ ఆరోగ్య శాఖ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావుకు అవకాశం చేయలేదు. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతోని హరీష్ రావు చిట్ చాట్ చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడని అడిగి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు 32 కోట్లు మాత్రమే ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు అయ్యేది. అదే 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి నెలకు 68 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి మేము ఖర్చు పెట్టామని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్పారు. కానీ అప్పటితో పోలిస్తే దాదాపు రెట్టింపు ఓవైపు ఖర్చు ఆరోగ్యశ్రీకి పెరిగింది. ఇప్పుడు 89 కోట్లు పెరుగుతుందని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుందని చెప్పేసి హరీష్ రావు మండిపడ్డారు. సహజంగా ఈ పెరుగుదల ఉంటుంది. ఒకవైపు అనేక రకాల ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి రోగాలకు సంబంధించినటువంటి ఎన్పానల్మెంట్ పెరిగింది. ఇవన్నీ కూడా పెరిగిన కారణంగా పెరిగిందని చెప్పి చూస్తున్నారు తప్ప అసలు ఖర్చును చూపెట్టలేదని చెప్పేసి కూడా హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా పెరిగిపోతున్నాయి. వాటిని సకాలంలో చెల్లించకపోవడంతో కూడా అనేక ఆసుపత్రులు చికిత్సలు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి కూడా ఒకవైపు చెప్తున్నారు. ఒకవైపు మేము ఆసుపత్రులు చేపట్టిన వాటిని కూడా ఇంతవరకు పూర్తి చేయట్లేదు. ఒకవైపు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వరంగల్లో 2000 పడకల ఆసుపత్రి, ఇటు ఎల్బీ నగర్ లో, ఇటు సనత్ నగర్ లో, ఆల్వాల్లో టిప్స్ల ఏర్పాటు కోసం మేము ప్రయత్నించాము. 2.5 సంవత్సరాలు అయినా కూడా వాటి ఇంతవరకు కంప్లీట్ చేయట్లేదు. ఇవి కంప్లీట్ అయితే పేదలకు తన మెరుగైన వైద్యం అందేది, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందేదని చెప్పేసి కూడా ఆయన గుర్తు చేశారు. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి ఉంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ఎప్పుడూ పూర్తయి జనానికి అందుబాటులోకి వచ్చామని కూడా ఆయన అనడం జరిగింది. సీఎంఆర్ఎఫ్ కోసం మేము పెద్ద ఎత్తున కూడా ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచి ఆ వాటాలను అందుకోసం ఇవ్వడం కోసం ప్రయత్నం చేశాము. అందులో లేట్ అయిన కారణంగా వీళ్ళు వచ్చి మేము ఇచ్చామని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు మండిపడ్డారు. రైట్, ఏవై స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.